తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి పైన మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా ఆరోపణలు చేశారు. అసలు అవినీతి గురించి, అక్రమాల గురించి, అక్రమ కేసుల గురించి అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతారంటే అసలు నాకు నిన్న సాయంత్రం నుంచి నవ్వుకోలేనంత జోక్ అన్నమాట. ఇది ఇంత హాస్యాస్పదమైన జోకు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. ఎందుకంటే అవినీతికి అడ్రస్ అసలు మీరు, అక్రమ కేసులకు అడ్రస్ తెచ్చింది మీరు, అసలు పోలీసు వ్యవస్థను నాశనం చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. ఈరోజు పోలీసు వ్యవస్థని అడ్డగోలు వాడుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏ రోజైనా రాష్ట్రంలో సస్పెండ్ అయ్యి జైలుకు పోయిన ఘనత ఏ రోజు లేదు. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో విధులు నిర్వహించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లకు ఈ గతి పట్టించిన ప్రభుత్వం మీది. మీరు అక్రమ కేసుల గురించి మాట్లాడతారు. అక్రమ కేసులు చూసారా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీరు అక్రమ కేసు పెట్టనటువంటి వ్యక్తి ఒక్కరు కూడా లేరు. మాచల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరిగినటువంటి ఏ కార్యకర్త పైన మీరు అక్రమ కేసు పెట్టలేదో చెప్పండి. దానికి బహిరంగంగా మేము వచ్చి చర్చ జరుపుతాం. దానికి మీరు సిద్ధమైతే చెప్పండి. మరి ఈరోజు శాసనసభ్యులు వారు వెంచర్లు వేసుకున్న వారి దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తినైనా సరే, వెంచర్ వేసిన వ్యక్తిని మొత్తాన్ని విచారించండి. ఏ ఒక్క వ్యక్తి అయినా బ్రహ్మానంద రెడ్డి గారికి డబ్బులు ఇచ్చినట్లు అయితే దాన్ని మీరు నిరూపించగలిగితే ప్రజా కోర్టులో మేము దాన్ని తలదించుకునే విధంగా మేము నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సభావేదికంగా మీకు చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు నువ్వు మగాడా, నేను మగాడా అనుకోవటం, ప్రజలు అన్యాయం మీరు చేస్తున్నారు, అక్రమాలు మీరు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మనం అక్రమాలు చేశామా, అన్యాయం చేశామా, దోపిడీ చేశామని నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజా కోర్టులో తేల్చుకోవాలి. ఇప్పటికి ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. శాసనసభ్యులుగా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. మరి ఇన్ని అవినీతి ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు. మరి మాచల్ల సెంటర్లో, అంబేద్కర్ సెంటర్లో ఒక 2 డబ్బాలు ఏర్పాటు చేద్దాం. మంచి ఏది మన ఓటింగ్ డబ్బాలు లాంటి 2 డబ్బాలు ఏర్పాటు చేద్దాం. ఒకటి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు శాసనసభ్యులు వారు, రెండోది మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. వీరిద్దరిలో మాచల నియోజకవర్గంలో అన్యాయాలు చేసింది ఎవరు, అక్రమాలు చేసింది ఎవరు, ఆస్తులు దోచుకుంది ఎవరు, భూ కబ్జాలు చేసింది ఎవరు, జనాల్ని మానసికంగా హింసించింది ఎవరు అనేది ప్రజల చేత ఆ డబ్బాలో ఓటు వేపిద్దాం. దానికి మీరు సిద్ధమైతే మేము సిద్ధం. ఎవరితో పని లేదు. ఎవడికి అన్యాయం జరిగితే, ఎవడు దుర్మార్గుడైతే ఆ ఓటు బాక్స్లోనే ఓటు వేసిపోతారు జనం. అంబేద్కర్ సెంటర్లు ఏర్పాటు చేద్దాం. మరి దానికి మీరు సిద్ధమైతే అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు కదా, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు దుర్మార్గాలు చేశారు అనేది. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్తున్నాం. ఇక అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు. అభివృద్ధి, మీ పార్టీ ఆవిర్భావం 2014 నుంచి, ప్రత్యేక 12 నుంచి మీరు ఆవిర్భావంలో ఉన్నారు. మరి అప్పటి నుంచి తీసుకో, మేము మా పార్టీ ఏర్పాటు, మీ పార్టీ ఏర్పాటు అయిన దగ్గర నుంచే మేము తీసుకుంటాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో బహిరంగ విచారణకి మీరు రండి. మా శాసనసభ్యులు మేమందరం కూడా వచ్చి కూర్చుందాం. ఈ నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు దుర్మార్గం చేశారు, ఎవరు అధికార దుర్వినియోగం చేశారో బహిరంగంగా కూర్చొని చర్చిద్దాం. మరి దానికి మీరు సిద్ధం అయితే మా శాసనసభ్యుల తరఫున మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభావేదికంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మాజీ శాసనసభ్యులు వారు, మీరు గౌరవంగా ఉండండి, ఎదుటివారిని గౌరవించండి. మా శాసనసభ్యులు ఎక్కడ కూడా ఎవరిని అగౌరవపరచడం కానీ, ఎవరి విధులకు ఆటంకం కలిగించడం కానీ, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇలా మాచర్ల ప్రజలు నియోజకవర్గంలో ఆనందంగా సస్యశ్యామలంగా ఉన్నారు. కాబట్టి ఈ సస్యశ్యామలమైన వాతావరణాన్ని కొనసాగించండి, కానీ అనవసరంగా గొడవలు సృష్టించి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మాచర్ల అశాంతి నెలకొల్పొద్దని చెప్పేసి ఈ సభావేదికంగా తెలియజేస్తున్నాను.
పెట్రోల్ కొరత సృష్టిస్తున్నారు, డీజిల్ కొరత సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఏదో మీరు చేస్తా ఉంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అసలు పెట్రోల్ కొరత ఎందుకు వచ్చిందో అసలు ప్రపంచం మొత్తానికి తెలుసు. నువ్వు ఇవాళ దాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదో దాన్ని ఒక సాకుగా చూపించి మా ప్రభుత్వం మీద నిందలేయటం కరెక్ట్ కాదు. అది మీకు కూడా కొన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి. మరి మేము కృత్రిమ కొరత కలిగించినట్లయితే మరి బంకులు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, పెట్రోల్ పంప్స్ ఉన్నందరికీ వాంటింగ్ ఉన్నమాట వాస్తవం. కాబట్టి ప్రజలు ఎవరు దీన్ని నమ్మే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా గౌరవంగా ఉండండి, మాచల ప్రజలను ప్రశాంతంగా ఉంచండి, ఎటువంటి దుర్మార్గ చర్యలకు మీరు పాల్పడొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.